ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 1 జూలై 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. నేను డెప్త్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో తూతూ మంత్రంగా చదివేసి వెళ్ళిపోతాను అనే వీడియో అయితే చూడకండి. నేనైతే డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు పొద్దున్న మీరు ఏ టైంలోనైనా ఎక్కడైనా సరే ఈ రిలేటెడ్ క్వశ్చన్ వస్తే మీరు సూటిగా ధైర్యంగా దానికి రైట్ అటెంప్ట్ చేయగలరని నేను నమ్ముతూ దీనికి ఫుల్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, డిజిటల్ ఇండియా ప్రచారం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 2015 జూలై 1 అండి. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న డిజిటల్ ఇండియా యొక్క పరివర్తన ప్రభావాన్ని హైలైట్ చేశారు. చొరవ యొక్క 9 ఏళ్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రశంసించారు. 1 జూలై 2015 మోడీ ప్రభుత్వము ప్రారంభించిన డిజిటల్ ఇండియా ప్రచారం యొక్క ముఖ్యమైన విజయాలను జరుపుకుంది. సో డిజిటల్ ఇండియా చొరవ అనేది పౌరులందరికీ ఎలక్ట్రానిక్ ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి, దాని ద్వారా మెరుగైన సమర్థవంతమైన సమాజాన్ని పెంపొందించడానికి రూపొందించారు. ఈ ప్రచారం ఆన్లైన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఇంటర్నెట్ కనెక్టివిటీని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా డిజిటల్ విభజనను తగ్గించడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. డిజిటల్ ఇండియా ప్రచారం 3 అంశాల మీద ఫోకస్ చేస్తుంది. 1, సురక్షితమైన స్థిరమైన డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. 2, ప్రభుత్వ సేవలను డిజిటల్గా అందించడం. 3, సార్వత్రిక డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, అంటే ప్రతి ఒక్కరికి డిజిటల్ లిటరసీని పెంచడం. సో డిజిటల్ ఇండియా దేశం యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచిందని కూడా చెప్పొచ్చు. చాలా ప్రాంతాల వరకు ఇప్పుడు కొంతవరకు ఇంటర్నెట్ అనేది, హైస్పీడ్ ఇంటర్నెట్ అనేది కొంతవరకు చేరువైంది. భారత్ నెట్ ప్రాజెక్టును సులభతరం చేశారు, కానీ ఇది అంత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. ఈ ప్రాజెక్టు మాత్రమే మిలియన్ల కొద్ది భారతీయులు ఆన్లైన్ సేవలు, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి పునాదేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్, మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సో సుజాత సౌనిక్ అండి. చూడండి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సుజాత సౌనిక్ మహారాష్ట్రకి ఫస్ట్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారండి. 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ సుజాత సౌనిక్ పదవి విరమణ చేసిన ప్రధాన కార్యదర్శి నితిన్ కరీర్ స్థానంలో నియమితులు కావడం జరిగింది. అయితే ఈమె యొక్క హస్బెండ్ కూడా మనోజ్ సౌనిక్ కూడా మహారాష్ట్రకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారట, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. మీరు ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, సో మహారాష్ట్ర మెయిన్ ముంబై అనేది మన దేశానికి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ లెక్క. కాబట్టి మహారాష్ట్ర అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది మనకి. నెక్స్ట్ 3, 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డును ఎవరు అందుకున్నారంటే డాక్టర్ ఉషా ఠాకూర్. హిందీ సంవాద్ కార్యక్రమంలో డాక్టర్ ఉషా ఠాకూర్ 12వ విశ్వ హిందీ సమ్మాన్ని అందుకున్నారండి. ఈ హిందీ సంవాద్ కార్యక్రమాన్ని నేపాల్లో భారత రాయబారి కార్యాలయం నిర్వహించింది. ఈ అవార్డును భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇస్తుంది, ప్రజెంట్ ఇచ్చింది కూడా. ఓకే, బాధ్యత దాంది. ఆమె హిందీ మరియు నేపాలీ భాషల్లో 40కి పైగా సాహిత్యాలను అనువదించింది. హిందీ భాషను బలోపేతం చేసిందనమాట, ఎక్కడ? నేపాల్లో. నెక్స్ట్, 12వ ప్రపంచ హిందీ సదస్సు 2023 ఫిజీలో జరిగింది. నెక్స్ట్ 4, T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో ఇది ఇప్పటికే చాలామంది షార్ట్స్లో, రీల్స్లో చూసే ఉంటారు. ఆన్సర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ అండి. ఆ క్యాచ్ చెప్పాలంటే అసలు అద్భుతమండి. అలాంటి క్యాచ్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అని చెప్పొచ్చు. T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ని గెలుచుకొని భారత చరిత్ర సృష్టించడంతో పాటు, సో భారతదేశము ఎవరి మీద గెలిచింది? దక్షిణాఫ్రికా మీద. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం $2.45 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 20.42 కోట్ల భారీ ప్రైజ్ మనీని కూడా గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ మిల్లర్ యొక్క అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీనికి అతనికి స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చారండి. నెక్స్ట్ 5, ఇటీవల వార్తల్లో నిలిచిన మినామి తొరిషిమా ద్వీపం ఏ దేశానికి చెందింది? సో విత్ ఈ టైటిల్ అండి, మనము ఆ పేరులో ఉండే సో ఆ ఫ్లూయెన్సీని మనం గమనిస్తే అది ఏ దేశానికి చెందిన భాషో మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ సింపుల్ అండి, జపాన్. ఓకేనా, జపాన్ భాష. తొరిషిమా, కొహిమా
ఇలాంటివన్నీ కూడా. సో మినియమి టొరిషిమా లేదా తొరిషిమా ఇంగ్లీష్లో ఆ అర్థభేదాలు ఉంటాయి. ద్వీపంలో సముద్ర గర్భంలో ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సుమారు 2300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఖనిజాలను పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. మినిమా టొరిషిమా ద్వీపం మార్కస్ ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇది వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జపనీస్ ద్వీపం అండి. ఈ ద్వీపం ఎప్పటి నుండో ఉంది, కానీ ఈ ద్వీపం కింద 230 మిలియన్ టన్నుల మెట్రిక్ ఖనిజాలు ఉన్నాయంట. ఇవి ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలు తయారు చేయడానికి వాడతారంట. నెక్స్ట్ 6 గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించున్నారు అంటే న్యూఢిల్లీ అండి. గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024 జూలై 3 నుండి 4 తేదీల్లో న్యూఢిల్లీలో కండక్ట్ చేస్తారంట. దీనికి ప్రముఖ ఏఐ నిపుణులు అండ్ ఇండస్ట్రీ పెద్దలు, అంతర్జాతీయ సంస్థలు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రధాన అధ్యక్షుడిగా దీని యొక్క మిషన్ను ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశం కృషి చేస్తుంది. అంటే ప్రజెంట్ ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అధ్యక్షుడిగా మన దేశమే బాధ్యత వహిస్తోంది. మన దేశ అధ్యక్షతన మన దేశంలోనే ఈ యొక్క 2024 సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వనుందని మనం ఈ అంశాలు ప్రధానంగా లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 7 ఇటీవలే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ తరువాత T20 క్రికెట్ నుండి రిటైర్ అయిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి రవీంద్ర జడేజా అండి. చూడండి, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా T20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు T20 క్రికెట్కి మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించారు. మన దేశీయంగా జరిగే మ్యాచ్లన్నింటిలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా? అయితే జడేజా తన T20 కెరీర్లో 74 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 54 వికెట్లు, 515 పరుగులు కూడా చేశాడనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8 ప్రధాని మోదీ ఇటీవల ఎవరి జీవితం ఆధారంగా 3 పుస్తకాలను విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి ఎం వెంకయ్య నాయుడు అండి. చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్తానంటే ఆయన మన తెలుగు వ్యక్తి కాబట్టి. సో ఆయన మీద మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆయన యొక్క లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ మీద 3 పుస్తకాలను రిలీజ్ చేశారు. అది కూడా ఎం వెంకయ్య నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక జరిగింది. సో అయితే ఆయన మన దేశానికి 13వ ఉపరాష్ట్రపతి. ఎవరు? ఎం వెంకయ్య నాయుడు గారు. అయితే మోదీ గారు రిలీజ్ చేసిన 3 పుస్తకాలు వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్, సెలబ్రేటింగ్ భారత్ ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు యాజ్ ద 30th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. థర్డ్ వన్ మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు. ఈ 3 పుస్తకాలని ఆయన రిలీజ్ చేశారు. ఈ 3 పుస్తకాలు కూడా ఆయన పొలిటికల్ కెరీర్ని, ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన పీపుల్కి అందించిన సర్వీసెస్ని, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన చేసిన సర్వీసెస్ని ఈ 3 పుస్తకాల ద్వారా వివరించడం జరిగింది. నెక్స్ట్ 9 దేని యొక్క పరిరక్షణ యొక్క తదుపరి దశను పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది? తదుపరి దశ అంటే నెక్స్ట్ స్టేజ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండి. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ప్రధానంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ప్రధానమైన పక్షి జాతుల్లో ఒకటి. దీంతోపాటు లెస్సర్ ఫ్లోరికన్ అనే యొక్క ఈ రెండింటి పరిరక్షణ యొక్క తదుపరి దశను, అంటే వీటిని కాపాడడం కోసం ఆల్రెడీ స్టేజ్లు నడుస్తున్నాయి. ఇంకొక దశను పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వీటి పరిరక్షణ కోసం ఈ ప్రాజెక్టు కోసం 56 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. సో వీటికి సంబంధించి పునరావాస కేంద్రాలు, వాటిని పెంపొందించేయడానికి కావాల్సిన చర్యలు ఈ ప్రాజెక్టు ద్వారా తీసుకుంటారనమాట. ఓకేనా? సో యాక్చువల్గా వీటి మీద ప్రోగ్రామ్ 2016 నుండి రన్ అవుతుంది. ఇప్పటికీ దాన్ని స్టిల్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారనమాట. అండ్ ప్రస్తుతానికి దాదాపు 140 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్, 1000 కంటే ఎక్కువ ఫ్లోరికన్స్ అడవిలో జీవించున్నాయి మన ఇండియాలో. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జైసల్మేర్ ఇతర రాష్ట్రాల్లో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జనాభాను అంచనా వేస్తుంది. 2024-2029 మధ్య ఈ కొత్త దశ అయితే నిర్వహిస్తారనమాట. సో బస్టర్డ్ రికవరీ ప్రాజెక్ట్ 2016లో ప్రారంభించింది. జూలై 2018లో రాజస్థాన్ అటవీ శాఖ అండ్ WIA మధ్య త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదిరింది దీని మీద. నెక్స్ట్ 10 ఫౌనా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే భూపేందర్ యాదవ్. ఆల్రెడీ నేను 1వ తారీఖు పేపర్ అనాలిసిస్లో దీని గురించి ప్రస్తావించాను. అయితే కరెంట్ అఫైర్స్లో కూడా మళ్ళీ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న దీని మీద క్వశ్చన్ వస్తుంది. అందుకనే మళ్ళీ అక్కడ చెప్పాను కదా, ఇక్కడ మిస్ చేయకూడదనే ఒక రిమైండర్తో దీన్ని
మళ్ళీ పెట్టారు. 2023లో భారతీయ జంతుజాలంలో 641 కొత్త జాతులు చేరాయి అన్నమాట. వీటిలో 442 పూర్తిగా కొత్త జాతులు, 199 జాతులు భారతదేశంలో ఇప్పుడే నమోదు చేయబడ్డాయి. అండ్ భారతదేశంలో ప్లాంట్ డేటాబేస్లో 339 కొత్త టాక్సాలు జోడించారు. అండ్ 13 ఇన్ఫ్రాస్పెటిక్ టాక్సా, 326 జాతులు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా పక్కన పెడితే చూడండి, 52 కొత్త టాక్సాలతో పశ్చిమ బెంగాల్ కొత్త మొక్కల ఆవిష్కరణలు, టాక్సా మీన్స్ కొత్త మొక్కలు ఆవిష్కరణలో టాప్లో ఉంది. సెకండ్ కేరళ, థర్డ్ ఉత్తరాఖండ్ అన్నమాట. అంటే కొత్త మొక్కలు కనుగొనడంలో ఫస్ట్లో బెంగాల్, వెస్ట్ బెంగాల్, సెకండ్ కేరళ, థర్డ్ ఉత్తరాఖండ్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క టాక్సాకు సంబంధించిన రిపోర్ట్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసి రిలీజ్ చేస్తారనమాట. అయితే ఎప్పటికప్పుడు మన ఇండియాలో ఈ జంతుజాలం మొక్కల విషయాలకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి సంబంధించి వాటిని మనం చూసుకునే విధంగా ఉండేలా ఫౌనా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్ లాంచ్ చేశారు. దీని ద్వారా ఆ యొక్క జాతుల యొక్క వివరాలు, టోటల్ ఇన్ఫర్మేషన్ ఆ పోర్టల్లో ఉంటుంది. దాని మీద స్టడీ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసే వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే 30వ భారత ఆర్మీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే ఆన్సర్ వచ్చేసి ఉపేంద్ర ద్వివేది అండి. జనరల్ మనోజ్ పాండే నుంచి జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ భారతీయ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. ద్వివేది 1984లో 18 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్లోకి వచ్చాడనమాట. ఆయన 18వ జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్లోకి. ఫిబ్రవరి 2024లో ఆర్మీ వైస్ చీఫ్గా ఆయన పనిచేశారు. అతను 2 సంవత్సరాలు నార్థన్ ఆర్మీ కమాండర్గా వర్క్ చేశారు. అతని విదేశీ ఎక్స్పోజర్లో సోమాలియా మరియు షిజల్స్లో పదోకాలు ఉన్నాయి. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు తీసుకొని ఉన్నారు. అతను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ సెంట్రల్ కమాండ్గా ఉంటారు. లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్గుప్తా అతని నుండి సెంట్రల్ ఆర్మీ కమాండర్గా బాధ్యతలు అయితే తీసుకుంటారు. అంటే సో సీనియర్ పోస్టింగ్ ముందుకు వచ్చే కొద్దీ ఆ బాధ్యతలు నెక్స్ట్ సీనియర్స్ తీసుకుంటారు. అది కంటిన్యూగా ఆర్మీలో జరిగే ఒక ప్రాసెస్. తర్వాత 12 విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటే సాక్షి రక్షణ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. సో దీన్ని సింపుల్గా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏదైనా ఒక కేసులో సాక్షి నిజాలు చెప్తున్నప్పుడు ఏం చేస్తారంటే అవతల కొంచెం పవర్ఫుల్ పర్సన్ అనుకోండి, సో ఇతన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఉంటాడు కదా. అలాంటివి జరగకుండా ఈ కొత్త స్కీమ్ ద్వారా ఎవరైతే సాక్షిగా ఉంటారో ఆ పర్సన్ని కాపాడేందుకు ఈ స్కీమ్ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ని మన ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 సెక్షన్ 390కి అనుగుణంగా ఉండేలా ఈ స్కీమ్ని అయితే డెవలప్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ దీని మీద అవగాహన కూడా పెంచుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత, రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుందని ఈ కొత్త ఏదైతే స్కీమ్ ఉందో అది చెప్తుంది. నెక్స్ట్ 13 భారతదేశంలో 3 కొత్త క్రిమినల్ చట్టాలు ఏ తేదీన అమల్లోకి వచ్చాయంటే 2024 జూలై 1 అండి. సో మనందరికీ తెలుసు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఈ మూడింటిని కూడా మనకి లైక్ ఐపీసీ, సిఆర్పిసి కింద తీసుకురావడం జరిగింది. అవి పాత చట్టాలు, ఇవి కొత్త చట్టాలు. డిసెంబర్ 2023లో పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత సో జూలై 1న అమల్లోకి రావడం జరిగింది. సో వీటి గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందే పేపర్ అనాలిసిస్లో చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. హైలైట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో హైలైట్స్ ఇస్తాడు. అండ్ మీరు దీని డెప్త్ ఎగ్జామ్కి వెళ్తే లైక్ లా సెట్స్ అలాంటి ఎగ్జామ్స్కి వెళ్తే కొంచెం డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 14 ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక హోలోగ్రఫీని ఉపయోగించి ఏ దేశం నోట్లను విడుదల చేయనుంది? నోట్లు అంటే కరెన్సీ నోట్లను. ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. జూలై 3న జపాన్ కొత్త నోట్లను విడుదల చేయబోతుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అడ్వాన్స్డ్ హోలోగ్రఫీని ఉపయోగించి దీన్ని 3Dలో తిరిగేలా, ఈ నోట్లు 3Dలో కూడా తిరిగి మరి అదేంటో తెలీదు రిలీజ్ చేస్తారంట. దీని ద్వారా అంధులు లేదా దృష్టిలోపం ఉన్న వ్యక్తులు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఆ కరెన్సీ అనుభూతిని పొందుతారంట. అంధులు లేదా దృష్టిలోపం ఉన్నవారికి స్పర్మ గుర్తులు కూడా గుర్తింపులో సహాయపడతాయి. సో 2025 చివరి నాటికి దాదాపు 7.5 బిలియన్ కొత్త నోట్లు ముద్రిస్తారట. ఓకేనా. అండ్ హోలోగ్రఫీ అనేది త్రిమితీయ చిత్రాలను రూపొందించే పద్ధతి, అంటే లైక్ 3D ఇమేజెస్. నెక్స్ట్ 15 ఏ దేశ నావికాదళం సెబెక్స్ 2 పేరుతో ఒక కొత్త పేలుడు బాంబును విజయవంతంగా అభివృద్ధి చేసిందంటే భారత నావికాదళం అండి. ఆల్రెడీ సెబెక్స్ 1 ఇంతకుముందే డెవలప్ చేశారు చాలా కాలం ముందట. ఇప్పుడు దానికి ఇంకొక వెర్షన్ రిలీజ్ చేశారనమాట. ఇది కొత్త పేలుడు బాంబు అని చెప్పొచ్చు. సో ఇది ప్రామాణిక TNT అంటే
ట్రిలియన్స్ కంటే 2.01 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. సో నౌకాదళం దాని డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ కింద దీన్ని అయితే పరీక్షించి ధృవీకరించింది. ఇది ఉపయోగంలో ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి యొక్క శక్తిని ఇంకా పెంచుతుంది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఎకానమిక్ ఎక్స్ప్లోజన్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. సిట్పెక్స్ 1 అని పిలువబడే కంపెనీ యొక్క మొదటి థెర్మోబారిక్ పేలుడు పదార్థాన్ని కూడా నౌకాదళం ధృవీకరించింది. ఈ సిట్పెక్స్ 1 అనే సంస్థ వీటిని తయారు చేసింది. నెక్స్ట్ 16 వస్తువులు మరియు సేవల పన్ను దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 1 అండి. జిఎస్టీ విధానాన్ని ఆమోదించిన మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 1, 2018 మనం ఈ జిఎస్టీ డేని అయితే జరుపుకోవడం స్టార్ట్ చేశాము. అండ్ ఈ జిఎస్టీ వచ్చేసి 2017 నుండి అమలులోకి వచ్చింది. 2016లో రాజ్యాంగంలో 101వ సవరణ చేయడం ద్వారా ఈ జిఎస్టీని అయితే ఇంప్లిమెంటేషన్ చేశారు. స్టేట్ అండ్ సెంట్రల్ కలిసి ఈ జిఎస్టీ కౌన్సిల్ అమలు అయితే పర్యవేక్షిస్తుంది, స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ కలిసి. మనందరికీ తెలుసు, అన్ని రకాల సేవలను ఒక్క గొడుగు కింద తీసుకొచ్చారంటే స్టేట్ సపరేట్గా, సెంట్రల్ సపరేట్గా ట్యాక్సెస్ వసూలు చేయకుండా అన్ని ట్యాక్సెస్ను సెంట్రల్ గవర్నమెంటే వసూలు చేసి ఆ వాటాలను రాష్ట్ర ప్రభుత్వాలకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17 చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 1 అండి. మన ఇండియాలో ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో జూలై 1న ఇంట్రడ్యూస్ అయింది, స్టార్ట్ అయింది. దాన్ని పురస్కరించుకొని ఈ జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ డే అయితే మన ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు. చార్టర్డ్ అకౌంటెంట్ అనే పర్సన్ ఒక కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియాలంటే మీరు ఆ కార్పొరేట్ లెవెల్లో పనిచేసి ఉండాలి. అంటే మనం డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును మానిటరింగ్ చేయడం, వాటిని లెక్కలేయడం, వాటితో పాటు ప్రభుత్వ విధి విధానాలకు తగ్గట్టుగా ఆ సంస్థని నడిపించడం అనేది చార్టర్డ్ అకౌంటెంట్స్ స్థితిలో ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.